హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది బ్లాక్ తాజ్ మహల్, ఔరంగాబాద్లో ఉన్నటువంటి బ్లాక్ తాజ్ మహల్. షిరిడీకి వెళ్ళిన వాళ్ళు కొంచెం దూరంగా ఉన్న ఔరంగాబాద్లో దిగి అక్కడ ఈ బ్లాక్ తాజ్ మహల్ను చూసి ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం 12వ జ్యోతిర్లింగం అయినటువంటి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, భద్రమారుతి టెంపుల్ ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తూ ఉంటారు. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఈచ్ వన్ 25 రూపీస్. మనకి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ను ఎవరు కట్టించారు అంటే టక్కని చెప్పగలం, షాజహాను అని. కానీ ఇక్కడ షాజహాన్ కొడుకు వాళ్ళ భార్య పేరు మీద, బీబీకా మక్బారా పేరు మీదుగా తన భార్య సమాధిని ఇక్కడ పెట్టి ఈ బ్లాక్ తాజ్ మహల్ను నిర్మించడం జరిగింది. ఇంత పెద్దగా, ఇంత అందంగా భార్య సమాధిని కట్టించిన ఔరంగజేబు తన సమాధిని మాత్రం తను కుట్టినటువంటి టోపీలు, వస్త్రాలు కుట్టిన డబ్బులతోనే మట్టితో నిర్మించాలని కోరి సర్వసాధారణమైన సమాధిలాగా తయారు చేసుకున్నాడు. కానీ భార్య మీద ఉన్న ప్రేమతో ఇంత పెద్ద ఆకృతిని నిర్మించాడు. ఇది చూపరులను చూపు తిప్పుకోనివ్వకుండా ఆకట్టుకుంటుంది. మనం ఔరంగాబాదు రైల్వే స్టేషన్లో కానీ దిగితే అక్కడ నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, సిటీలోనే ఉంటుంది. శుక్రవారం అయితే అందరికీ ప్రవేశం ఉచితం, ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. మామూలు రోజుల్లో అయితే 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. లోపల ఔరంగజేబు యొక్క భార్య సమాధి ఉంటుంది. 1679లో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. పగలు ఎలా ఉంటుందో నేనైతే చూడలేదు, నైట్ మాత్రం వ్యూ సూపర్గా ఉంది. చూస్తుంటే బ్లాక్ తాజ్ మహల్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారో తెలుసా? చూడండి, చూస్తుంటే మధ్యలో లైట్స్, మిగతాదంతా బ్లాక్గా కనపడుతూ ఉంది. అందుట్లో తాజ్మహల్ లాగా అంత పాపులర్ కాస్ట్లీ మెటీరియల్ అయితే దీనికి వాడలేదు. ఏది ఏమైనప్పటికీ మొఘల్ పాలకులలో చివరి వాడైన ఔరంగజేబు తన భార్య మీద ఉన్న ప్రేమతో ఇంత పెద్ద కట్టడం నిర్మించడం జరిగింది. ఔరంగజేబు సమాధి దౌలతాబాద్ కోటకి కొద్ది దూరంలో ఉండే ఖుల్దాబాద్ దగ్గర ఉంటుంది. ఇది సాదాసీదాగా చాలా సింపుల్గా ఉంటుంది. అట్లీస్ట్ నేనైతే ఇంత పెద్ద కట్టడం కట్టలేను కాబట్టి నా భార్యని ఇక్కడికి తీసుకొని వచ్చి చూపించా, తన మీద ఉన్న ప్రేమని తను తెలుసుకోవాలని. మీరు కూడా ట్రై చేయండి. మనం 2 డేస్ కానీ ఔరంగాబాదులో స్టే చేయగలిగితే ఫస్ట్ రోజు ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, భద్రమారుతి టెంపుల్ ఇవన్నీ చూసుకోవచ్చు. రెండో రోజు అజంతా కేవ్స్ చూసుకొని వచ్చేటప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఈ బ్లాక్ తాజ్ మహల్ ఇవన్నీ చూసి లోకల్ సైట్ సీయింగ్ చూసి మనం రిటర్న్ అయిపోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.